నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సంతానం లేని దంపతులు ఎన్నో దివ్య క్షేత్రాల చుట్టూ తిరుగుతూ మొక్కుకుంటూ ఉంటారు. తమకు సంతాన ప్రాప్తి కలిగించమని దేవుణ్ణి వేడుకుంటారు. అయితే తల్లి కావాలని ఎదురు చూసి అలసిన మహిళలకు ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉన్న ఓ ఆలయం వరంలా మారింది. దంపతులు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసి గంట పాటు నిద్రిస్తే చాలు ఏడాదిలోనే సంతాన భాగ్యం కలుగుతోంది. దీంతో ఈ గుడికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాచీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సంతానం లేని దంపతులు క్యూ కడుతున్నారు. ఆలయంలోని ప్రత్యేక విశేషాలు, పూజా సంప్రదాయాలు ఈ ప్రదేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుస్తున్నాయి. పూజలు చేసిన భార్యాభర్తలు తిరిగి ఏడాది కాలంలో పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించటం ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని ఏకే మల్లవరంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక నాగుపాము నిత్యం శివలింగం వద్దకు వచ్చి ఉంటుందని, భక్తులు పూజలు చేసినా కూడా కదలదని చెప్తూ ఉంటారు. ప్రతి నెలలో వచ్చే శుద్ధ షష్ఠి, షష్ఠి మంగళవారం కలిసిన రోజుల్లో మాస శివరాత్రి రోజున విశేష పూజలు ఇక్కడ జరుగుతాయి. స్కంద షష్ఠి, ఆడి కృత్తిక, నాగ పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులు సర్పదోష పూజల్ని ఎక్కువగా నిర్వహిస్తారు. సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో ప్రత్యేకంగా దోష నివారణ పూజలు చేస్తూ ఉంటారు. దీంతో ఇక్కడికి వచ్చిన దంపతులకు పిల్లల్ని అనుగ్రహించే స్వామిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు అందుకుంటాడు. ఈ ఆలయానికి వచ్చిన సంతానం లేని మహిళలు నాగులు చీర ధరించి గర్భగుడి వెనకాల ఉన్న శయన మందిరంలో గంటసేపు నిద్రిస్తారు. తర్వాత దంపతులు ఇరువురు కలిసి ఆలయంలో జరిగే అభిషేకాల్లో పాల్గొని దోష నివారణ పూజలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, మాస శివరాత్రికి షష్ఠి మంగళవారం కలిసి వచ్చిన రోజుల్లో ఈ ఆలయానికి విపరీతమైన భక్తజనం తాకిడి ఉంటుంది. ఈ ఆలయంలో నిద్రించేందుకు టోకెన్లు తీసుకుని మరీ మహిళలు వేచి ఉంటారు. అయితే ఎంతో నమ్మకంతో ఇక్కడ నిద్ర చేసిన వారు తర్వాతి రోజుల్లో తమ పిల్లలతో కలిసి ఆలయం సందర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి సైతం దంపతులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.